అందరికీ నమస్తే. అంత నిమ్మలమే కదా. గియాల ముచ్చట్ల సంగతి అంటారా? అమెరికాల మనోళ్ళకయ్యింది చిన్నతనం. గియాల ఎన్టీఆర్ సార్కు పలికిర్రు జై జైలు జనం. గట్లనే లీడర్ల ఫైటింగ్, గాలి కలిసినాక మీటింగ్. గిట్ల శాన ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి చూద్దామా మన జిగేలని వార్తలు. ముందుగల హెడ్లైన్స్ చూడాలి. ఉపాధి హామీ బాధలు ఎంత ప్రయత్నం చేసినా వస్తలేవంట యాప్ల ఫోటోలు. అమెరికా దేశంలో మనోళ్ళకయ్యింది చిన్నతనం. మళ్ళొకసారి బయటపడ్డది గల లేకి గుణం. ఎప్పటికీ మర్చిపోలేము ఎన్టీఆర్ సేవలు. పుట్టినరోజు పూట గిట్ల మొక్కిండు మన్మడు. సీఎం సిద్ధరామయ్య సీఎం పదవికి బాయ్ బాయ్. సీఎం గా టీకే శివకుమార్ సార్ కు కొడుతున్నారు జై జై. సీనియర్ ఎన్టీఆర్ సార్ పుట్టి 103 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ చాలా మంది పబ్లిక్ కృష్ణుడు రాముడు అంటే దిమాకులా ఎన్టీఆర్ సార్ ముఖం యాదకొస్తుంది కదా. ఎందుకంటే గా లెక్కన యాక్టింగ్ చేసిండు. గా లెక్కన రాముడు కృష్ణుడు క్యారెక్టర్కు సూట్ అయ్యిండు. గట్లా సినిమాలల్లో ఉట్టి యాక్టింగే కాదు, పెద్ద పెద్ద సినిమాలు ఇడిచిపెట్టి పబ్లిక్లకు వచ్చి సీఎం అయ్యి ఎంతోమంది పేదలకు సాయం చేసిండు. సార్ గట్లా సాయం చేసిండు కాబట్టే గియాల గిట్లా చాలా మంది యాది చేసుకున్నారు. నందమూరి నటసింహము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సారు 103వ జయంతి వేడుకలు చాలా సంబరంగా అయినాయి. మళ్ళా గియల్లా పొద్దుగల్లా ఎన్టీఆర్ ఘాటు దగ్గరకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సారు గిట్లా తాతకు నివాళులర్పించిండు. చూసిరు కదా, మొత్తం మీద అయితే పూలు పెట్టి నివాళులర్పించి తాతకు గట్టిగానే మొక్కినట్టున్నాడు. ఇక అటెన్క దగ్గుపాటి పురంధేశ్వరి మేడం వచ్చి సీనియర్ ఎన్టీఆర్ సారుకు నివాళులర్పించింది. గిట్లా ఇంటోళ్ళే కాదు, చాలా మంది ఆ పెద్ద మనిషికి పూలదండేసి నివాళులర్పించిర్రు. ఇక కారుపాటి ఎమ్మెల్యే అయితే గీ డిమాండ్ చేసిండు. ఒక విగ్రహం పెట్టేసి హంగామాలు ఆర్భాటాలు కాదు, మాకు ఎయిర్పోర్టుకు పేరు మార్చండి, మా ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మా కేపీబీ కాలనీలో ఈ రోజున ఉన్నటువంటి స్కూల్ కట్టించిన దానికి ఎన్టీఆర్ స్కూల్ పెట్టినాం మేము, దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోండి. అప్పుడు ఎన్టీ రామారావు అభిమానులుగా మీరు గుర్తిస్తారు తప్ప అప్పటిదాకా మీరు గుర్తించారని చెప్పి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. విన్నారు కదా, శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ సారు పేరు పెట్టాలి అని అనవచ్చి అల్లా సైకిల్ పార్టీ మహానాడు కార్యము చాలా ఘనంగా అయ్యింది. అయితే గా మీటింగ్ లా పార్టీ లీడర్లందరూ కలిసి ఒక తీర్మానం చేసిర్రు. మరి గా తీర్మానం ఏంటంటే, మీ అనుమతితో ఒక తీర్మానం, మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నాం, 34 ఏళ్లుగా. బాబు గారు మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దానికి చంద్రనాడని పేరు పెడతారో, యువనాడని పేరు పెడతారో, మేధో మదనం అని పేరు పెడతారో పెట్టి బాబు గారి పుట్టినరోజు కూడా ఇలాగే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ లేచి నిలబడి దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నా. విన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సార్కు నిజంగానే భారతరత్న ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. మరి గీతాపనన్న భారతరత్న లిస్టులా ఎన్టీఆర్ సారు పేరు ఉంటుందో ఉండదో చూడాలే. మళ్ళా ఇక అటెన్క ఎన్టీఆర్ సారు కోసము ఈ ముచ్చట మాట్లాడిండు సీఎం చంద్రాలు సారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది.
ఇన్నరు కదా గంత కష్టపడడం వల్ల సీనియర్ ఎన్టీఆర్ సారు, అందుకే ఇప్పటికి తెలుగు ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు ఎన్టీఆర్ సారును. అయితే పట్నంలో అమీర్పేటల సీఎం రేవంత్ సారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం మొత్తం మీద అయితే ఎన్టీఆర్ సారు విగ్రహం ఓపెనింగ్ చేసిండు గిట్లా. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కింద పడతారో వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం అన్నట్టు ఒక 15 ఏళ్ల పిల్లగాడు ఐపీఎల్ అదరు కొడుతున్నాడు. ఇక ట్విట్టర్లా, ఫేస్బుక్లా, వాట్సాప్లా ఏడ చూడు గా పిల్లగాని ముచ్చట్నే. మరి గా పిల్లగాడు గట్ల బ్యాట్ పడితే చాలు గిట్లా రికార్డులు అన్ని బద్దలు కావాల్సిందే. నిన్న మొన్న ఉరుములతోని మెరుపులతోని వాన పడ్డట్టే నిన్న స్టేడియంలో 6లతోని వర్షం కురిపించిండు. మళ్ళా వైభవ్ సూర్యవంశి గాలెక్క నాడిండు నిన్న ఎస్ఆర్హెచ్ మీద. 29 బాళ్లకు 97 రన్నులు వేసి మొత్తం మీద అయితే అవుట్ అయ్యిండు. ఇక గప్పటిదాకా పెద్ద పెద్ద బౌలర్లకు సుక్కలు చూపించిండు. మళ్ళా ఇక జర్రంతలా అవుట్ అయ్యిండు. కానీ లేకుంటే క్రిస్ గేల్ రికార్డును మొత్తం మీద అయితే పక్కకు జరిగి ఫస్ట్ ఉంటుండే మనోడే. గాలెక్క నాడిండు. మళ్ళా ఇక మనోడు ఆట ఆడుతుంటే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు మస్తు పరిశాన్ అయ్యారు. అరే గిదెక్కడి కొట్టుడు రా నాయనా అని చెప్పి గాలెక్కన 6లు కొట్టిండు. మళ్ళా ఇక ఆర్ఆర్ టీమోలు నిన్న 244 పరుగులు చేస్తే ఇక మనోళ్ళు పరుగులు పెట్టాలి కానీ ఆర్ఆర్ బౌలరు ఆర్చరు మరి ఒక లెక్కన టార్చర్ చేస్తే వికెట్ల మీద వికెట్లు పడ్డాయి. ఇక ఇంకేమున్నది, మనోళ్ళు జల్దీనే అవుట్ అయ్యారు. ఇక మనోళ్ళు అవుట్ అయ్యుడుతోని మొత్తం మీద నిన్న మ్యాచ్ ఓడిపోవుడుతోని ఇక ఇంటికి పోయినాం. ఇక ఇంటికైతే పోయిండ్రు కానీ ఈ తాప జబర్దస్త్ ఆడిండ్రు అని చెప్పి ఎస్ఆర్హెచ్ అభిమానులు బాధపడలే, ఇక ధైర్యంగా ఉన్నారు. నిన్న మొన్నటి దాకా పెట్రోల్ డీజిల్ ధరల మీద లొల్లి నడిస్తే ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రాలో ఇంకో లొల్లి నడుస్తున్నది. మరి గిది అసొంటి ఇసొంటి లొల్లి కాదు, దీనికి ఒక లెక్కున్నది. మరి ఈ లొల్లి ఎందుకు తెలవాలంటే మీరు జల్దినా మన జికెలని ముచ్చట చూడాలి. ఓర్ని కథ సల్లగుండా గిదెక్కడి లొల్లి, ఇండియా పాకిస్తాన్కు నడమగుట్ట గింతగానం లొల్లి కాదు, మన తాన గంతకంటే లొల్లి ఎక్కువైతున్నది. మళ్ళా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ సారును ఓ మాట అన్నాడు. అదే జగనాలు సారును మీరు అరెస్ట్ చేస్తలేరు ఏం సంగతి అంటే ఇక ముచ్చట మర్చిపోవాలని చెప్పి. ఇక ఇంకేమున్నది, ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు గా మాట అనుడుతోని మొత్తం మీద అయితే పెద్ద లొల్లే పుట్టింది. అట్లాంటి వ్యక్తులతో నేనంటే వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మాన్. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే 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 అండి. నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం. ఇక లొల్లి పుట్టుడు కాదు, ఇక నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టిర్రు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారుకు మద్దతుగా. ఇక రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా మంది మస్తుగానే గరం అయ్యిర్రు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు, చెగువేరా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు, రోజుకో పార్టీ ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా, ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు, నువ్వు కోతివే కదా. నువ్వు చెప్తావా రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా. ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు, గద్దర్ మోసం చేయలేడు, చెగువేర బొమ్మలు పెట్టుకోలేవిడు, పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు, రోజుకో కథ పడుతున్నాడు, చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. టీడీపీ అఫీషియల్ పేజ్ నారా చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక కిరాతక కీచకులు మీరు. మేము ఈ భాష బాగా చెప్పగలుగుతాం, మీ ప్రజలకు కూడా చెప్తున్నాం. ఇది ఒక దుర్మార్గుడు గిగ్గి పన
ఇంత ఇంత చిన్న పనా గీద్దామా కామిది చూడండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి. అఫీషియల్ పేజ్ లో ఇది పెడతారా? ఏం చెప్పిండు సార్, ఏం చెప్పిండు, అన్నదేంటి తను అన్నదేంటి? ఎస్, రిలయబుల్ సోర్సెస్ కెళ్ళి వచ్చింది బరాబరా ఇన్ఫర్మేషన్. కరెక్టే, మేము చెప్తున్నాం బరాబర్ కరెక్టే నిలబడ్డాడు. కానీ ఎందుకు ఇది విద్వేషాలు రెచ్చగొడతట్టున్నది అని చెప్పని ఎవరెవరు మాట్లాడిరో ఏం చేసిరో నాకు తెలియదు సార్. కానీ వెనుకబడి లేదు, తెలంగాణ సమాజం కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజల పక్షాన పనిచేసే ప్రతి ఒక్కరు సార్ వెంబడి ఉన్నారు అని చెప్పేటందుకే క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము ఇది పెట్టినాం. మేము నిలబడతాం, నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి వాళ్ళను. విన్నారు కదా, మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకోబట్టే పవన్ కళ్యాణ్ సార్ను. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ను అంటే ఊకుంటారా చెప్పుండ్రి జనసేన కార్యకర్తలు. ఇక గదే ప్రెస్ క్లబ్ లా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మీద అయితే 6 గట్టిగానే అరుచుకున్నారు ఎలా గిట్లా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్ర పోలీసులను అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్య రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా? ధర్మం గురించి దేశం గురించి పోరాడేటోని మీరు టార్గెట్ చేస్తారా? మీరు ఎవడొస్తాడో రండిరా అని చెప్పిండ్రు కదా. అరే నేను వచ్చిండ్రా, మేమందరం వచ్చినాంరా, తొక్కు తంబిట. ఇగో అక్కడ ఉన్నది ఇగో దళిత బిడ్డలే, ఇక్కడ ఉన్నది కూడా బీసీ బిడ్డలే, ఇగో ఇక్కడ కూడా నందగిరి సతీష్ అనే వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడే. మీరు ఒక్కరేనా పీకుడు గాళ్ళు మాట్లాడుతారు? పాశం యాదగిరి ఆయన, మీరేం మాట్లాడుతున్నారు? వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు, ఇంకేదో మాట్లాడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తారు, మీరు అర్థం చేసుకోండి. మీరు మాట్లాడే మాట ఇంపార్టెంట్, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. అబ్యూజివ్ లాంగ్వేజ్. జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఉద్యమంలో ఉన్నోడే, ప్రతి దాంట్లో ఉన్నోళ్ళే. ఏదో మీరే వచ్చేసి సంఘ సంస్కరణ ఉద్ధరించేసి దేశాన్ని తెలంగాణ ఎక్కడికో మీరు తీసుకుపోతుంటే వచ్చేసి అందరు కాలు పట్టుకొని ఆపేస్తున్నట్టు కదా. డూ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ టాకింగ్? జర్నలిజం అనేటువంటి పేరులో ముసుగులో ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? విన్నారు కదా, తెలంగాణ ఆంధ్ర ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అని చెప్పి లొల్లైతే గట్టినే కాబట్టి వాళ్ళకు వీళ్ళకు నడుమ. ఇక మరి చూడాలి గిది ఏడు దాకా పోతుందో ఏమో. ఇక ఇప్పటికైతే గిట్లున్నది మళ్ళా. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేం మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా, కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజకీయం చేసే లీడర్లు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా 5 ఏళ్ళు పక్కా ఉంటారు. గల పానం బాగలేకపోతేనో లేకుంటే పార్టీ లీడర్లు రాజీనామా చేయమంటేనో నడవనే రాజీనామా చేస్తారు కదా. గట్లనే ఏ లీడర్ అన్నా సీఎం కుర్చీ ఎక్కితే ఎన్ని దినాలుంటారు? పక్కా సర్కార్ అద్దయ్యేదాకా 5 ఏళ్ళు నిండుగా ఒడిచేదాకా ఉంటారు కదా. కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో గట్ల కాదు. సగం దినాలు నువ్వు, సగం దినాలు నేను అన్నట్టు గిట్ల నడుస్తున్నాయి మళ్ళీ రాజకీయాలు. రైట్, కాలు మొక్కిందంటే సీఎం సిద్ధరామయ్య సారు కరిగిపోయినట్టే. అవు మళ్ళా సీఎం సిద్ధరామయ్య సారు సీఎం పదవికి రాజీనామా చేసిండు. గా రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆఫీస్లో కూడా ఇచ్చిండు. ఇక ఇంకేమున్నది, తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారే. వాట్ ఎవర్ legislative party takes a decision, High Command takes a decision, he will be the chief minister. అగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే కుల్లం ఉన్నది ఉన్నట్టు సీఎం సిద్ధరామయ్య సారే చెప్పవచ్చే. మరి గింతకి ఏమయ్యిందంటే కర్ణాటకలో ఎలక్షన్లకు ముందు 2.5 ఏండ్లు నేనుంటా, 2.5 ఏండ్లు నువ్వు ఉండాలి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారట. ఇక సారు సీఎం కుర్చీ ఎక్కి 2.5 ఏండ్లు అయిపోయింది కదా. ఇక గందుకే ఇప్పుడు చిన్న సీఎం గున్న డీకే శివకుమార్ సారు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నాడు. అయితే పెద్ద మనిషి సీఎం సిద్ధరామయ్య మంచిగా సంబురంగానే ఉన్నాడు, కానీ ఆయన సీఎం కుర్చీలకు వెళ్ళి దిగుతున్నందుకు ఈ అభిమానులు గిట్ల ధర్నాలు చేస్తున్నారు. మళ్ళా ఆదేశವನ್ನು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ
గట్టుకడ పంచాయతీ ఇక మెట్టుకడ పంచాయతీ బుట్టకడ పంచాయతీ గిట్లా గీ భూమి మీద ఏడగాని లొల్లి పంచాయతీలు మన ఊర్లలో అయితే ఒక్కసారి కొట్లాడితే చాలు మళ్ళా ఏడద్దాకా ఒకరి ముఖం ఒకరు చూసుకోరు, అసలు మాట్లాడరు కదా. ఇక లీడర్లు అయితే ఒక లీడరు ఈడికెళ్ళి వస్తే ఆ లీడరు ఆడికెళ్ళి పోతాడు. గట్లుంటది లీడర్ల నడుమ పంచాయతీ. కానీ ఇద్దరు లీడర్లు గట్ల కాదు, ఇక తిట్టుకున్నా గల్లలు బట్టి కొట్టుకున్నా మళ్ళా ఏం లొల్లి కానట్టు గిట్ల కలిసిపోతారు. రాజకీయాలలో ఎవరు శాశ్వత శత్రువులు కాదు, ఎవరు శాశ్వత మిత్రువులు కాదు అనేది నిజంగా మళ్ళొకసారి నిజమయ్యింది. ఓ మళ్ళా నిన్న గాంధీ భవన్లా గట్టిగానే నడిచింది కదా కొట్లాట. ఫిరోజ్ ఖాన్ సారు నడుమ, ఉస్మాన్ సారు నడుమ చూసిరు కదా. గిట్లా లొల్లి అయ్యిందో లేదో ఇగో గీ అలా పొద్దుగాలనే మళ్ళీ ఇద్దరు కలుసుకొని గిట్లా అలై బలై తీసుకున్నారు. చూసిరు కదా. మొత్తం మీద అయితే నిన్న గల్లలు పట్టుకున్న వాళ్ళు గీయాల మళ్ళా మురుసుకుంటూ మాట్లాడబట్టే. ఇద్దరము చెయ్యి పార్టీ కోసమే కొట్లాడతాము, చెయ్యి పార్టీని బలంగా నిలబెడతాము, ఇక పట్నంలో చెయ్యి పార్టీకి డోకనే లేకుండా చేస్తాము అన్నట్టు మొత్తం మీద అయితే గిట్లా మాట్లాడిండు ఫిరోజ్ ఖాన్ సారు. कोई बात नहीं है, भाइयों का मामला है और आप लोगों पूरों को बता रहा हूँ, ये कब होता मालूम? जब मोहब्बत और प्यार बढ़ जाता तो हमारे में कोई डिफरेंसेस नहीं है, कभी भी हम मिलके हैं और इंशाल्लाह उम्र भर ता क़यामत तक हम लोग मिलके रहेंगे इंशाल्लाह। और हमारा जो मकसद है सामने वाले से फाइट करना है, उनका भी वही मकसद है, हमारा भी वही मकसद है, और कांग्रेस को और मजबूत करना है। इंशाल्लाह हम लोग में वही मोहब्बत और खुलूस बरकरार रहेंगी और इंशाल्लाह हम कांग्रेस को मजबूत करेंगे। जय हिंद, अल्लाह हाफिज, शुक्रिया। విన్నారు కదా, మా పెద్దన్న సొంటోడు జర పేమ ఎక్కువై కొట్టిండు అని అనబట్టే. ఇక మొత్తం మీద అయితే ఇద్దరు పెద్ద మనుషులు కలిసిరు కాబట్టి జర నిమ్మలం అయ్యింది, లేకపోతే పాతపట్నంలో ఎంత లొల్లు అవుతుండేనో. గిదెక్కడి చంత్రం, మన తాన డాన్సులు ఎప్పుడు చేస్తారులా? పండుగలకో లేకుంటే పెళ్ళిళ్ళకో దావతులకో చేస్తారు కదా. కానీ ఆంధ్రాలో గట్ల కాదు, గళ్ళకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా రికార్డింగ్ డాన్సులు పెడతారు. ఇక మొన్నటికి మొన్న దేవుని జాతర రికార్డింగ్ డాన్సులు పెడితే అటెనక ఓ ఉస్కూల రికార్డింగ్ డాన్సులు పెట్టి కొత్త రికార్డు కొట్టిరు. ఇక అప్పుడు అందరు గరం అయ్యుడితోని ఇక రికార్డింగ్ డాన్సులు అయిపోయిందని అనుకుంటే అందరికి షాక్ ఇచ్చినట్టు పెద్ద కర్మలో కూడా రికార్డింగ్ డాన్సులు పెట్టారు. గిట్లా గిన్ని దినాలు బయట రికార్డింగ్ డాన్సులు పెడితే ఇప్పుడు కొత్తగా పార్టీ మీటింగ్లో కూడా రికార్డింగ్ డాన్సులు షురూ చేసిర్రు. ఊరిని కథ సల్లగుండా గిదెక్కడ చిత్రము అగో చూసిర్రా. వెనుక పొంటి సైకిల్ పార్టీ మహానాడు కార్యం అయితేనే ఉన్నది. ఇక టీవీలో ముంగట కూర్చొని చూస్తూనే ఉన్నారు. ఇక నడమ చూడుండ్రి ఎట్లెట్లా ఎగిరెగిరి దుంకుతున్నారో. చూసిరు కదా, వెనక పొంటి లీడర్లు మాట్లాడుతుంటే ముంగటనేమో రికార్డింగ్ డ్యాన్సులు చేయవచ్చే. అరే గిదెక్కడి చిత్రమయ్యా, గిట్లనే ఉంటుందా పార్టీ మీటింగు అని చాలా మంది అనుకుంటున్నారు. మళ్ళా మరి గింతకి రికార్డింగ్ డ్యాన్స్ మీటింగ్ ఏడయ్యిందంటే కడప జిల్లాలో అయ్యింది. ఇక గిది ఒక్క చిత్రమే కాదు, ఇంకో చిత్రం ఏంటంటే పార్టీ మీటింగ్ ఫంక్షన్ హాల్లో ఎన్నో పెట్టుకోవాలి కానీ డైరెక్ట్ ఒక తాన వెంకటేశ్వర స్వామి గుడిలోనే పెట్టిరు గిట్లా.
చూసిరు కదా మరి ఇదంతా ఎరుకైనాక చంద్రబాబు సారు అనుకుంటుండొచ్చును, అరే పెట్రోల్ డీజిల్ ఆదా చేద్దామని నేను గిట్ల మీటింగ్ పెడితే వీళ్ళేమో గిట్ల చేస్తున్నారు అని చెప్పి. ఉన్న జగల ఉన్నదో లేనిదో తింటే ఆ లెక్క అలాగుంటుంది. మన ఊర్లో మన ఇంట్లో మనమే ఉంటే మనమే రాజు మనమే మంత్రి. కానీ బయటి దేశంలో గట్ల కాదు కదా. మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నా మనకు ఎంత పలుకుబడి ఉన్నా గల దేశపులతోని మాటికి ముందు మాటలు పడాలే. గలు ఏమన్నా చేసేది ఏం లేక గమ్మున గిట్ల చూసేదే. భారతదేశంలో బతుకుడు కష్టమవుతున్నది అని చెప్పి నౌకరీల కోసము బయట దేశం పోతే బయట దేశంలో పరిస్థితి ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. Are you from India? Yeah, you like America? What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Get the fuck out of my country, you fucking niggers. విన్నారు కదా, ఏడికెళ్ళొచ్చిర్రో మీరు, భారతదేశంకి వెళ్ళొచ్చిర్రా. మరి మా దేశంలో ఎందుకున్నారు, ఫోటోలు ఎందుకు దిగుతున్నారు, మీ దేశంకు మీరు వండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టబట్టే కారాపి. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అరే గిదెక్కడిలో మానవత్వం కొంచెమన్నా ఉండాలి కదా. ఇక గాలుగుట్ట మన దేశంకి వచ్చి నౌకరీలు చేస్తారు, మనం కూడా గట్లనే అంటామా అని అంటున్నారు. మళ్ళా గియాలో మీకోసం వైరల్ ముచ్చట పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేరి. అగో చూసిర్రా, గీ అన్నకు వచ్చినంత కష్టము ఈ భూమి మీద ఎవరికి రావద్దు. అవు మళ్ళా ఉపాధి హామీ కూలి పనులకు పోయిండు నిన్న మొన్న. అయితే నిన్న మొన్న యాప్ల ఫోటోలు ముద్దుగానే దిగిండు. ఇక గీ నడమనే అన్న తీర్థయాత్రలకు పోయి గుండు చేపించుకున్నాడట. ఇక ఇంకేమున్నది, అన్న ఫోటో వస్తలేదు అని చెప్పి మొత్తం మీద అయితే మస్తు పరిశాన్ అయ్యిండు. అరే గిప్పటికిప్పుడు ఏం చేయాలంటే పక్కకున్న అక్క ఇగో గామె జుట్టు తీసి అన్న గుండు మీద పెడితే ఇక అప్పుడు వచ్చింది. మళ్ళా ఇగో ఇదేదో ఐడియా బాగున్నది అని చెప్పి ఆడున్న వాళ్ళందరూ మస్తు పరిశాన్ అయ్యిర్రు. తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు, ఫేస్ ఒకటి పడతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు మా చేతులు మా అన్ని గుంజుకోపోవడం ఇదంతా జరిగింది. జరగడం వల్ల ఏం జరిగిందంటే మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. మరి గింతకి ఇదేడయ్యిందంటే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలము కోమటిపల్లిలో అయ్యింది. ఇక ఇంకేమున్నది, అన్న తీర్థయాత్రలకు పోయినట్టు అన్న వీడియో గుట్టకి ఇప్పుడు మొత్తం మీద అయితే తీర్థయాత్రలకు పోయినట్టే సోషల్ మీడియాలో దేశం అంతటా తిరుగుతున్నది. మళ్ళా చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గియాలకు కలుద్దాం. నమస్తే.